ఈ ఒక్క పని చేస్తే మీరు తోలే బైక్ కంటే అడ్వాన్స్డ్ బైక్స్ మీరు 100 కొనుక్కోవచ్చు. ఈ ఒక్క పని చేస్తే జీవితాంతం ఈ భూమి మీద బతికినంతకాలం సంతోషంగా బతకొచ్చు అండ్ మీ ఫ్యామిలీతో పాటు హ్యాపీగా మీరు బతకొచ్చు. అదే హెల్మెట్ని వేర్ చేయడం. ఒక మంచి హెల్మెట్ని మీరు ఎలా కొనుక్కోవాలనే దాని గురించి ఒక క్లారిటీ అయితే ఇస్తాను. అలాగే ఈ వీడియోలో నేను రీసెర్చ్ చేసి మంచి హెల్మెట్స్ 1500 రూపాయల నుంచి 5000 రూపాయల లోపు కొన్ని హెల్మెట్స్ అయితే తీసుకొచ్చాను. మోర్ దెన్ 4 to 5 హెల్మెట్స్ అయితే ఉంటాయి. అవేంటో తెలుసుకోవాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ అయితే మీరు చూడాల్సింది ఒక హెల్మెట్ కొనేటప్పుడు మంచి కలర్ఫుల్గా ఉందా, మంచి షేప్లో ఉందా, మంచి స్టిక్కరింగ్ ఉందా అనేది కాదు. ఫస్ట్ అది ఎంతవరకు సేఫ్టీ మీకు ఆఫర్ చేస్తుంది అనేది మీరు చూసుకోవాలన్నమాట. సేఫ్టీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇండియాలో ఒక మంచి హెల్మెట్ మీరు కన్సిడర్ చేయాలంటే ఐఎస్ఐ తప్పనిసరి. కానీ ఐఎస్ఐ అనేది ఒరిజినలా కాదని చెక్ చేసుకోండి. అది చాలా అంటే చాలా సాధారణం. దానికంటే బెటర్ డాట్ సర్టిఫైడ్ అలాగే ఈసీఈ సర్టిఫైడ్ ఉందో లేదో ఖచ్చితంగా గమనించాల్సిన విషయం. 500 రూపాయల నుంచి 700 రూపాయల హెల్మెట్లు జస్ట్ మిమ్మల్ని మీ ఏరియాలో ఉండే పోలీస్ కానిస్టేబుల్స్ వేసే ఫైన్ నుంచి మాత్రమే తప్పించగలవు అనమాట. బట్ అవి మీ ప్రాణాలు అయితే అస్సలు కాపాడలేవు. మినిమం 2000 రూపాయలైనా ఇన్వెస్ట్ చేయండి. ఉన్నా లేకపోయినా, తినకపోయినా ఒక మంచి హెల్మెట్ మీకు కనుక బైక్ ఉండి మీరు బైక్ రైడ్ చేసే వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా 2000 రూపాయల హెల్మెట్ అయితే కొనుక్కోండి. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, ఒక మంచి ఫుల్ ఫేస్ హెల్మెట్ని అయితే మీరు కొనుక్కోండి. సో బైక్ రైడ్ చేసేవాళ్ళు దయచేసి హాఫ్ ఫేస్ హెల్మెట్లు కానీ మనం అలాగే ఫ్లిప్ అయ్యేటువంటి హెల్మెట్లు కానీ దయచేసి తీసుకోవద్దు. ఫుల్ ఫేస్ హెల్మెట్ అనేది ఈ చిన్కి చాలా మంచి ప్రొటెక్షన్ ఆఫర్ చేస్తూ ఉంటుందన్నమాట. సో దయచేసి ఫుల్ ఫేస్ హెల్మెట్ తీసుకుంటేనే మన ఫేస్ అనేది చక్కగా అద్దంలో చూసుకోవడానికి బాగుంటుంది. అదే ఫుల్ ఫేస్ లేకపోతే మన ఫేస్ను మనమే చూసుకునేంత పరిస్థితికి అయితే అయిపోతుంది అనమాట. ఒక యాక్సిడెంట్ జరిగిందంటే అన్ఫార్చునేట్లీ అది మన పగవాళ్ళకు కూడా జరగకూడదని కోరుకుందాం. వ్లాగింగ్ చేసే వాళ్ళకి కూడా చిన్న కట్న ఉంటుంది కాబట్టి మంచిగా వ్లాగర్స్ కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఫుల్ ఫేస్ హెల్మెట్ అయితేనే బెటర్, అదే తీసుకోండి. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 3, మంచి హెల్మెట్ కొనాలంటే ఖచ్చితంగా ప్రాపర్ సైజ్, మీకు ఫిట్ అయ్యే సైజ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు కొత్త హెల్మెట్ కొనేటప్పుడు మీ యొక్క హెడ్ మెజర్మెంట్ని ప్రాపర్గా చెక్ చేసుకోండి. సో మీరు ఆన్లైన్లోనే మ్యాక్సిమం కొంటారు, ఎందుకంటే మీకు నచ్చిన హెల్మెట్ మీ ఏరియాలో దొరకపోవచ్చు. దానికోసం మీరు ట్రావెల్ చేయలేరు. ఖచ్చితంగా ఆన్లైన్నే మీరు ఎంచుకుంటారు. ఫ్లిప్కార్ట్, అమెజాన్లో మీరు ఖచ్చితంగా సెర్చ్ చేస్తూ ఉంటారు. అప్పుడు మీరు ఆన్లైన్లో చూసే హెల్మెట్లని మనం ఫిజికల్గా టెస్ట్ చేయలేం కాబట్టి సో ఖచ్చితంగా మెజర్మెంట్సే. సో ఇప్పుడు ఎం సైజ్ అనుకోండి 57, అలాగే ఎల్ అనుకోండి 58 అలా ఉంటుంది. ప్రాపర్గా మీ హెడ్ సైజ్ని టేప్తో మెజర్ చేసుకొని పర్ఫెక్ట్ సైజ్ అయితే తీసుకోండి. బై మిస్టేక్ మీరు ఆన్లైన్లో కొనేటప్పుడు కనుక ఖచ్చితంగా మీరు చూసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ రిటర్న్ ఆప్షన్ ఉందా లేదనేది చూసుకోవాలి. ఎక్స్చేంజ్ రిటర్న్ కనుక లేదంటే మాత్రం మీరు దయచేసి ఆ సైట్లో ఆ పర్టికులర్ హెల్మెట్ అయితే కొనొద్దు. ఎందుకంటే మీరు ప్రాపర్ సైజ్ లేని హెల్మెట్ని, మీకు సెట్ కాని హెల్మెట్ని మీరు కనుక తీసుకున్నట్లయితే మీకు చాలా డిజీనెస్ అయితే ఉంటుందన్నమాట. సో అలాగే పట్టక ఇబ్బంది పడతారు. సో అది చాలా ప్రాబ్లం. ఆ సైజ్ చిన్నదైతే. అదే పెద్ద సైజ్ అనుకోండి, ఇది చాలా పెద్ద ప్రాబ్లం. మీరు ఏదన్నా చిన్న యాక్సిడెంట్కి గురైనప్పుడు మీతో పాటే మీ హెల్మెట్ తలకుండాలి. మీ హెల్మెట్ ఒకసాట మీరు ఒకసాట పడకూడదు. సో అలా ఉండాలంటే ప్రాపర్గా మీరు పెట్టుకున్నప్పుడు తలని ఇట్లా షేక్ చేసినప్పుడు మనకి హెల్మెట్ అనేది లూజ్గా ఉండకూడదు అన్నమాట. సో ప్రాపర్గా సెట్ అవ్వాలి. పర్ఫెక్ట్ సైజ్ అనేది చాలా పెద్ద మ్యాటర్. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 4, లాక్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. మన హెడ్కి మనం పెట్టుకున్న హెల్మెట్ అలానే ఉండాలంటే ఖచ్చితంగా లాక్ సిస్టమ్ అనేది మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఇప్పుడు మనం కొనే 2000 రూపాయల లోపు అన్నీ కూడా మనకి ఏదో చిన్న లాక్ సిస్టమ్స్ అయితే వస్తూ ఉంటాయి. అవి ఎంత ప్రాపర్గా ఉండో కొన్ని రోజుల తర్వాత ఫెయిల్ అయిపోతాయి. బట్ డబల్ డీరింగ్ చాలా ఇంపార్టెంట్. డబల్ డీరింగ్తో ఒక్కసారి లాక్ చేసిన తర్వాత కొన్నిటికి మ్యాగ్నెట్ కూడా ఉంటుంది. సో ఆ మిగిలిపోయినటువంటి స్ట్రాప్ని సెట్ చేసుకోవడం కోసం ఆ డబల్ డీరింగ్ అనేది ఉంటే ఖచ్చితంగా మీరు ఏ సైజులో ఫిట్ చేసుకున్నారో ఆ సైజ్ అనేది అలానే ప్రాపర్గా మీ హెడ్కే అలాగే ఉంటుంది. ఈవెన్ మనం ఎలాంటి ప్యానిక్ సిచ్యువేషన్లో రోడ్ మీద పడిపోయినా మన తలకు అలానే ఉంటుంది. సో హెల్మెట్ కొనుక్కొని కూడా సుఖం లేకుండా మనం పడిపోయినప్పుడు దూరంగా అది పడిపోయి మన తలకి డ్యామేజ్ అవుద్ది అనమాట. ప్రాపర్గా కనుక మనకి ఆ లాక్ సిస్టమ్ లేకపోతే. లాక్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. డబల్ డీరింగ్ మీరు కొనుక్కోవాలంటే కనీసం 3500 నుంచి పైకి పెట్టాల్సిందే. నెక్స్ట్ మనం చూసుకోవాల్సినటువంటి 5th స్టెప్ వెంటిలేషన్. లేకపోతే మన తలకాయ ఫ్రై అయిపోయింది అనమాట. ఎలాంటి కండిషన్లోనైనా సరే, అది చల్లగాలైనా వేడి గాలైనా ఏదైనా సరే మన హెడ్కి తగిలితేనే సో కొంతమందికి హెయిర్ లూజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. చెమట ఎక్కువ పట్టేస్తూ ఉంటుంది. దానివల్ల హెల్మెట్ యూస్ చేస్తే ఇలాంటి ప్రాబ్లం వస్తుందని అసలు అవాయిడ్ చేస్తూ ఉంటారు. మంచిగా వెంటిలేషన్ వచ్చేటువంటి హెల్మెట్స్ చాలా ఉన్నాయి. సో చిన్ దగ్గర నుంచి అలాగే హెడ్ పైన్ దగ్గర నుంచి అలాగే అవి మనకి ఎగ్జిస్ట్ అయ్యేటువంటి బ్యాక్ సైడ్ ప్లేసెస్ కూడా ఉంటాయి. అలాంటి మంచి వెంటిలేషన్ ఉన్నటువంటి హెల్మెట్ని అయితే మాత్రం మీరు ఖచ్చితంగా చూస్ చేసుకోవాలి. లేకపోతే ఫ్యూచర్లో వచ్చేటువంటి ఈ హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్, ఎక్కువ చెమట పట్టేయడం, చాలా డిస్కంఫర్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇది ప్రాబ్లం రాకుండా అంటే వెంటిలేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి మన హెల్మెట్కి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మనం ఒక మంచి హెల్మెట్ తీసుకోవడానికి వెయిట్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు 1.5 kg 1500 గ్రాముల కంటే ఎక్కువ ఉండే వెయిట్ కలిగిన తీసుకున్నట్లయితే డే టు డే యూసేజ్కి చాలా కష్టమైతే అయిపోతుంది అనమాట. సో కొంచెం
ఒక కేజీన్నర 1500 గ్రామ్స్ అండ్ 1200 గ్రామ్స్ అలా ఉండేటువంటి హెల్మెట్ని అయితే తీసుకోండి. ఎక్కువసేపు మనం పెట్టుకున్నా కానీ మనకి ఎక్కడ చిరాకు లేకుండా మంచిగా అయితే మాత్రం మనం డే టు డే యూసేజ్కి అయితే మాత్రం ప్రాపర్గా సిటీ రైడ్స్కి అలాగే లాంగ్ రైడ్స్కి యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు నా రీసెర్చ్లో నాకు బెస్ట్ అనిపించినటువంటి బడ్జెట్ నుంచి అప్ టు 5,000 రూపాయల వరకు నాకు బెస్ట్ అనిపించినటువంటి సేఫ్టీ హెల్మెట్స్ గురించి మాట్లాడతాను. ఇవన్నీ ఫుల్ ఫేస్ హెల్మెట్సే. హాఫ్ ఫేస్ హెల్మెట్స్ నేను అస్సలు సజెస్ట్ చేయను. అవి సేఫ్టీకి అంత మంచి హెల్మెట్స్ అయితే కాదనమాట. స్టైల్కి ఫోటోలు దిగడానికి బాగుంటాయేమో కానీ సో రియాలిటీలో మనం యాక్సిడెంట్ కండిషన్ ఫేస్ చేసినప్పుడు అవి మనకి ప్రొటెక్షన్ ఇవ్వమన్నమాట. సో అందులో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది సో వేగా నుంచి బోల్ట్ అలాగే టీవీఎస్ రేసింగ్ నుంచి అలాగే స్టడ్స్ నుంచి 1500 నుంచి 2000 రూపాయల లోపు ఐఎస్ఐ ఇండియన్ సేఫ్టీ స్టాండర్డ్ నామ్స్ ప్రకారం వచ్చేటువంటిది అలాగే డాట్ సర్టిఫైడ్ ఈ రెండు మిక్స్ అయినటువంటి సేఫ్టీ ప్రొటెక్షన్ కలిగిన హెల్మెట్స్ 1500 నుంచి 2000 రూపాయల లోపు ఈ కంపెనీస్లో ఉంటాయి. ఇక మధ్యలో 3000, 3500, 2800 ఈ రేంజ్లో మీకు హెల్మెట్స్ ఉంటే వాటి అన్నింటినీ స్కిప్ చేయండి. తీసుకుంటే బడ్జెట్లో తీసుకోండి, లేదంటే డైరెక్ట్గా 4,000 రూపాయల నుంచి 5,000 రూపాయల లోపు మంచి హెల్మెట్స్ చెప్తా వినండి. అవి ఒకటి ఎస్ఎంకే టైఫూన్ అలాగే ఎగ్జార్ అపెక్స్. ఈ రెండు మోడల్స్ చాలా మంచిగా 4,200 నుంచి 4,500 అప్ టు మనకి ఇంకా దాంట్లో హై ఎండ్లో 5,000 రూపాయల పైన కూడా మనకి ఈ మోడల్స్లోనే దొరుకుతూ ఉంటాయి. సో ఒక పక్క మనం మంచిగా సేఫ్టీ పొందుతూనే మంచి ఫీచర్స్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కాబట్టి నేనైతే రికమెండ్ చేస్తాను, పెట్టుకోగలిగితే ఖచ్చితంగా కూడా 4,000 రూపాయల్లో ఈ హెల్మెట్స్ని అయితే ఖచ్చితంగా మీరైతే ఒక్కసారి లుక్ వేయండి. ఫైనల్గా ఒక్క విషయం చెప్పి ఈ వీడియోని క్లోజ్ చేస్తాను. 500 నుంచి 700, 800 రూపాయలు హెల్మెట్స్, చీప్ హెల్మెట్స్, అవి కేవలం మిమ్మల్ని మీ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్స్ చేసే ఫైనుల నుంచి మాత్రమే కాపాడతాయి, మీ ప్రాణాలని కాపాడలేవు. సర్టిఫైడ్ హెల్మెట్స్, సేఫ్టీ సర్టిఫైడ్ హెల్మెట్స్ అనేవి 2,000 రూపాయలు, 3,000 రూపాయలు పైన 4,000 రూపాయలు, 5,000 రూపాయలు ఎంత పెట్టినా సరే అది ఎండ్ ఆఫ్ ది డే మీ ప్రాణాన్ని కాపాడతాయి. సో ఖచ్చితంగా ప్రాణాలే ముఖ్యం మనకి, డబ్బులు కాదు. బ్రతికుంటే డబ్బులు ఎక్కడైనా ఎప్పుడైనా ఎలా అయినా సంపాదించుకోవచ్చు. ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా మీ లవబుల్ ఫ్యామిలీకి అండ్ మీరు క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళకి సేఫ్టీ గురించి చెప్పండి, వాళ్ళు వాడకపోతే వార్న్ చేయండి. ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే కింద హైప్ ఉంటుంది, లైక్ చేసిన వెంటనే వస్తుంది, హైప్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కొంతమందికి రీచ్ అయితే మీరు తెలియకుండానే వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారనమాట. వాళ్ళు తెలుసుకొని ఒక మంచి హెల్మెట్ కొనుక్కుంటారు. ఇది గాయ్స్ ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే వెళ్ళేటప్పుడు మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.